ఇదిగోండి ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఇవన్నీ వచ్చేసి ఎమ్మెల్యే ఎమ్మెల్సీ బిల్డింగ్స్ అండి. వీటిలో చాలా వరకు పూర్తయిన బిల్డింగ్స్ కూడా ఉన్నాయి. నేను మన వీడియోలో ఇంతకుముందే చూపించాను అనమాట. అలాగే ఇప్పుడు ఇక్కడ చూస్తారు కదండి, ఇది ఐరన్ పరంగా అయితే అమర్చారండి. బిల్డింగ్స్ కి పెయింటింగ్స్ కి అయితే సిద్ధం చేస్తున్నారు అనమాట. ఇక్కడ కూడా చూడొచ్చు, ముందు వైపు పనులు కూడా జరుగుతున్నాయండి చాలా వేగంగా. చూడొచ్చు మొత్తం ఎలా ఉంది ఏంటి అనేది. ఒకసారి లోపలికి వెళ్ళి చూపిస్తాను మీకు అండి. మనమైతే ఇప్పుడే లోపలికి వచ్చామండి. ఇదిగోండి మొత్తం టైల్స్ అనమాట వేయడం కోసం. ఇది వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ అండి. ఇప్పుడు నేను మీకు పైకి వెళ్ళి చూపిస్తా. ఇదిగోండి, నేనైతే ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ మీదకి అయితే వచ్చాను అనమాట. చూస్తున్నారు కదండి, ఇక్కడ పెయింటింగ్ వర్క్స్ తో పాటు ఏసీకి సంబంధించి వర్క్స్ అయితే జరుగుతున్నాయి అనమాట. చూడొచ్చు మొత్తం ఎలా ఉంది ఏంటి అనేది. ఇదిగోండి, ఇక్కడ కిచెన్కి సంబంధించి పనులు అయితే జరుగుతున్నాయండి. నేను దీనిలోనే 100% పూర్తయిన ఫ్లాట్లు కూడా చూపించాను అనమాట. ఇదిగోండి, ఇక్కడ ఈ కరెంట్కి సంబంధించిన పనులు అయితే జరుగుతున్నాయి అన్నమాట. ఇదిగోండి, ఇది వాష్రూమ్ అనమాట. ఇదిగోండి, ఒకసారి ఇక్కడ నుంచి చూడండి ఎలా కనిపిస్తుందో. ఈ అద్దాలు ఇవి అయితే బిగిస్తున్నారు అనమాట. చూడొచ్చు మీరు. ఇక్కడ నుంచి ఒకసారి మీకు ఏపీసీఐడి భవనం చూపిస్తా అండి. చూడండి, ఇక్కడ టైల్స్ వర్క్ అయితే జరుగుతుంది అనమాట. చూడొచ్చు. అలాగే ఇక్కడ నుంచి చూడండి ఒకసారి ఏపీసీఐడి భవనం. చాలా బాగుందండి అసలు చూడటానికి. పూర్తయిందనమాట. మొదటగా పూర్తయ్యే భవనం ఏదన్నా ఉందంటే అమరావతిలో ఇదేనండి, ఏపీసీఐడి భవనం. అలాగే దాని ముందున్న మీటింగ్ హాల్స్కి సంబంధించి అనమాట. అలాగే ఏసీలు కూడా ఫిట్ చేస్తున్నారు, చూడొచ్చు మీరు. ఇదిగోండి, దీనికైతే అన్ని అద్దాలు కూడా బిగించేశారండి. పెయింటింగ్స్ కూడా వేస్తున్నారనమాట. అదిగోండి, పెయింటింగ్ వేయడం కోసం పరంజాన్ అయితే సెట్ చేసుకున్నారనమాట. మొత్తం చూడొచ్చు పెయింటింగ్ కూడా ఎలా ఉంది ఏంటి అనేది. అటువైపు చూడొచ్చు, అవైతే 100% పూర్తయిన ఫ్లాట్లు కూడా ఉన్నాయండి దానిలో. మొత్తం చూడొచ్చు మీరు. నీట్గా వైట్ కలర్ పెయింటింగ్ అయితే వేశారనమాట. అలాగే దీనికి కిటికీలు అమర్చుతున్నారండి. చూడొచ్చండి, మొత్తం వచ్చేసి 13-14 అంతస్తులు ఎత్తు అయితే ఉన్నాయన్నమాట. చూడొచ్చు ఏపీసీఆర్డీఏ భవనం ఎలా కనిపిస్తుందో. చూడండి, ఎలివేషన్ అయితే చాలా బాగుందండి. వెనక పక్క అయితే ఇది స్టోర్ రూమ్ టైప్, ఈ జనరేటర్స్ కానీ పవర్ హౌసింగ్ అనమాట. నుండి చాలా బాగా కనిపిస్తుందండి. అలాగే మీకు అటువైపు కూడా వెళ్ళి ఏపీసీఆర్డీఏ గురించి క్లియర్గా చూపిస్తా అండి. ముందు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ టవర్స్ అయితే చూద్దాం. ఇదిగోండి, లోపల అయితే వైట్ కలర్ పెయింటింగ్తో అదిరిపోయిందండి. చాలా బాగుంది. వైట్ కలర్ పెయింటింగ్ అయితే వేశారనమాట. అలాగే ఈ స్విచ్ బోర్డ్స్ కానీ ఇవి కానీ నీట్గా సెట్ చేశారండి. ఇక్కడ నుంచి ఒకసారి అటువైపు ఉన్న బిల్డింగ్స్ కూడా చూపిస్తా. చూడొచ్చు మీరు, మొత్తం కలర్స్ కూడా వేశారండి నీట్గా. అలాగే ఇక్కడ నుంచి ఎమ్మెల్యే ఎమ్మెల్సీ చూడొచ్చండి. వైట్ కలర్ పెయింట్ అయితే చాలా బాగుంది. వేసిన తర్వాత ఇంకొక కోటింగ్ ఉందండి. అలాగే ఇంకొక కలర్ కూడా ఉంది.
ఇక్కడ నుంచి చూస్తే ఐఏఎస్ ఐపీఎస్ భవనాలు కూడా కనిపిస్తున్నాయండి. ఇంకా ఇక్కడ కూడా వైట్ కలర్ పెయింటింగ్తో ఈ ఫ్లాట్లో కూడా ఏసీకి సంబంధించి వర్క్స్ అయితే జరుగుతున్నాయి అన్నమాట. ఇదేంటంటే నేను లంచ్ టైంలో వచ్చి తీస్తున్నా అండి, అందుకని వర్కర్లు ఎవరు లేరనమాట. లంచ్ టైంలో వచ్చి తీస్తున్నా. కొన్ని బిల్డింగ్స్లో పనులు అవుతున్నాయండి, కాకపోతే ఈ లిఫ్ట్ లేదు కదండి, మనం అంత పైకి వెళ్ళి తీయాలన్నమాట. అందుకని నేను లోపల పనులు ఎలా ఉన్నాయి ఏంటి అనేది చూపిస్తున్నా. ఒకసారి ఈ ఫ్లాట్ చూడండి ఎలా ఉందో. ఇది మొత్తం పెయింటింగ్ చేయడంతో పాటు ఈ సీలింగ్ కూడా పూర్తయిందండి. లైటింగ్ వర్క్స్ కూడా జరిగినాయి అన్నమాట. చూడొచ్చు ఈ ఫ్యాన్స్ కానీ. ఇది ఒక రూమ్ అండి మొత్తం. ఇదిగోండి ఏసీస్ కూడా పెట్టేశారనమాట. చూడొచ్చు ఫ్యాన్స్ కూడా ఎన్ని ఉన్నాయో. దగ్గర దగ్గర చాలా ఫ్యాన్స్ అయితే ఉన్నాయండి. ఒక 10 ఫ్యాన్స్ అయినా ఉన్నాయి. ఒక 5-6 ఏసీలు ఉన్నాయండి మొత్తం మీద. చూడొచ్చు ఇది కిచెన్ అనమాట. కిచెన్కి సంబంధించి పనులు అయితే జరుగుతున్నాయి. ఇంకా ఇదిగోండి ఇక్కడ నుంచి బాల్కనీకి సంబంధించి అద్దాలు అయితే బిగించారండి. ఇక్కడ నుంచి బాల్కనీ వ్యూ అనమాట. చూడొచ్చు ఇదిగోండి ఇక్కడ నుంచి కనిపిస్తున్నాయి చూడండి ఎమ్మెల్యే ఈ ఐఏఎస్ ఐపీఎస్కి సంబంధించి భవనాలు క్లియర్గా. ఇక్కడ నుంచి చూడండి ఒకసారి ఎలా ఉందో. ఇప్పుడైతే ఇది ఆఫీస్ రూమ్ కిందకైతే యూజ్ చేస్తున్నారండి, అందుకోసం ఈ చైర్స్ ఈ బల్లలు అయితే పెట్టారనమాట. ఇదిగోండి ఇక్కడ కూడా చాలా సూపర్గా అయితే రెడీ చేశారనమాట. ముందు వైపు కూడా ఒక బిల్డింగ్ అనేది కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి. చూడొచ్చు మీరు డోర్ కర్టన్స్ కూడా పెట్టారు, ఏసీలు కూడా పెట్టారనమాట నీట్గా.